గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యారండి మనం ఆక్రమించుకున్న తరంలో బిల్డింగ్ మున్సిపాలిటీ గోడ కొట్టేస్తారండి. ఆక్రమించుకుందన్నామంటే పళ్ళు పళ్ళు నా క్యారెక్టర్ చెప్పావా? చెప్పానండి, కానీ లాభం లేదండి. నా బిల్డింగ్ నే పగల కొడతావా? నువ్వెంత నీ బతికెంత? ఆగండి, మీరేమన్నా అడగదలుచుకుంటే మా కమిషనర్ గారిని అడగండి. ఎవరు మీ కమిషనర్? నేనే, వైజయంతి. నేనెవరు తెలుసా? తెలుసు. గెడ్డ పొలుగు చెంచురామయ్య, ఎక్స్ పంచాయతీ ప్రెసిడెంట్, ఎక్స్ మండలాధ్యక్షుడు, ఎక్స్ ఎమ్మెల్యే. ప్రెసెంట్ బిల్డర్ కూడా. బిల్డర్ అయితే ప్రభుత్వం అనుమతి లేకుండా బిల్డింగ్ కట్టావా? నిర్మాణం ఆపమని, ఆపపోతే 24 గంటల్లో బిల్డింగ్ కూల్ చేస్తామని నోటీస్ పంపావు. చెప్పింది చేయడం నా అలవాటు, చేస్తున్నాను. ముప్పాతికి బిల్డింగ్ కట్టిన తర్వాత ఎలా కూలుస్తారండి? రూల్స్ ప్రకారం. కావాలంటే ఫైన్ కడతా, పర్మిషన్ ఇవ్వండి. దేనికి? పగలు కొట్టడానికా? అరెస్ట్. రెండు మారింది. గతంలో మిమ్మల్ని పొడిచేవాళ్ళం, ఇప్పుడు మమ్మల్ని మేమే పొడుచుకుంటున్నాం. కమిషనర్ కబురు పంపారా? గుడ్ మార్నింగ్ సార్. ఏమమ్మా, ఆఫీసర్ గిరి అతి నీతిగా వెలగబెడతానని నువ్వేమైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసుకుని ఉద్యోగానికి వచ్చావా? దేవుడి మీద కాదు, దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చాను. ఎందుకు పిలిపించారో చెప్పండి సార్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డానుకుంటున్నావా? చెంచురామయ్య అంటే ఎవరో తెలుసా? అతను ఆ బిల్డింగ్ ని మైనార్టీస్ కి సంబంధించిన అనాథల కోసం కట్టిస్తున్నాడు. నువ్వు వెళ్ళి దాన్ని పడగొట్టించావు. ఏమైంది? మత కలహాలు రేగి పరిస్థితి కర్ఫ్యూ వరకు వచ్చింది. దీనికి కారణం ఎవరు? నువ్వు. మీరు అబద్ధాలు చెప్పాలనుకుంటే అసెంబ్లీలో చెప్పండి సార్, గవర్నమెంట్ ఆఫీసర్ ముందు కాదు. అది మైనారిటీస్ కోసం కడుతున్న బిల్డింగ్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అతను అరెస్ట్ చేసి నేరస్తుడిగా శిక్షించాలని కేసు పెట్టావంట. తమాషాగా ఉందా? అతనికి ఎంత పలుకుబడి ఉందో, ఎంతమంది జనం ఉన్నారో, ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆఫ్టర్ ఆల్ ఆఫీసర్ నీకేం తెలుసు? వెంటనే కేసు విత్డ్రా చేసుకుని క్షమాపణ కోరుకో. ఐఎమ్ సారీ సార్, మీరు మంత్రులు కనుక అలాంటి గూండాలతోనూ రౌడీలతోనూ వాళ్ళు వేయించే దొంగ ఓట్లతో మీకు అవసరం ఉంటుంది. బట్ బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ నాకు అలాంటి అగాయిత్యం లేదు, అవసరం లేదు. అవినీతి పనులు జైలు పంపేదాకా నేను నిద్రపోను. వస్తాను. మర్యాదగా కేసు విత్డ్రా చేసుకోకపోతే చిక్కుల్లో పడతావు. ఐ వెల్కమ్ ఇట్. ఒక తండ్రి రక్తం పంచుకుని పుట్టి, ఒక తల్లి పాలు తాగి పెరిగి ప్రజల సంక్షేమం కోసం నిలబడ్డ నీతి గల వ్యక్తిని ఏం చేస్తారో, ఏం చేయగలరో చేయండి. నీ పొగరెలా అనచాలో నాకు తెలుసు. బ్రహ్మానందం సార్, చీఫ్ సెక్రటరీ లైన్లో బిలు. ఒకటి మీరు నాకు పంపించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్, రెండోది నా రాజీనామా లెటర్. ఆలోచించే రాజీనామా చేస్తున్నావా? నేను అంతరాత్మని నమ్ముకుని బ్రతికేదాన్ని కానీ అమ్ముకుని బ్రతికేదాన్ని కాను. ఎయిదర్ యూ విత్డ్రా మై ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆర్ యూ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. వస్తాను. సంకల్పం చెప్పండి బాబు. నా బిస్కెట్ ఫ్యాక్టరీ త్వరగా పూర్తయి. మనోసంకల్పం కాదు బాబు, భగవంతు నామాలు చెప్పాలి. కేశవాయ స్వాహ, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. నమస్కారం సార్. నమస్కారం.
నా పేరు కృష్ణమూర్తి అండి. శుభం. నా బిస్కెట్ ఫ్యాక్టరీ తాలూకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. కుదరదు. సార్ తమరు ప్రజలకు ఫేస్ చూపించారా సార్? చూపించే లాభం? అబ్జెక్షన్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా ఇస్తాం? చెప్పు ఎలా ఇస్తాం? చెప్పు ఎలా ఇస్తాం? కుక్క. ఎవరిని కుక్క అంటున్నావు? అదే సార్, ఈ పని కోసం నేను కుక్కలాగా తిరుగుతున్నానని వాడి ఉద్దేశం. గాడిదలా తిరిగిన పని అవ్వదు. ముందు వెళ్ళి పొల్యూషన్ ఆఫీసర్ దగ్గర నుంచి నీ ఫ్యాక్టరీ మూలంగా పొల్యూషన్ ప్రమాదం లేదు అని సర్టిఫికెట్ తీసుకురా. ముందు మీరు వచ్చి సైట్ ఇన్స్పెక్షన్ చేయాలి కదా సార్. నాకు వీరున్నప్పుడు వస్తాయా? అదే ఎప్పుడే మేము బతుకుండగా జరుగుతుందా సార్? అభే ఏదో తమాషాగా అన్నాడండి. ఆహా, వచ్చే నెలలో మంచి రోజు చూసుకుని తమాషాలు ఆడుకుందాం కానీ ముందు బయటికి రండి. మీకు చెప్పేది వెళ్ళండి. గెట్ అవుట్. అది కాదు సార్. వెళ్ళమంటుంటాయి. దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్త లోకంలో, దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్త లోకంలో, నిలబడజాలక తల వంచుకుని వెళ్ళిపోయావా నేస్తం. మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయాన్ని గాయం చేస్తే తల వంచుకుని వెళ్ళిపోయావా నేస్తం. ఇదిగో ఏమిటయ్యా, ఏమిటిది? కవిత మాలాంటి పిచ్చి వాళ్ళని చూసి మహాకవి శ్రీశ్రీ రెచ్చిపోయి రాసిన వెచ్చని కవిత. దేశం పొల్యూట్ అయిపోయింది. చెప్పండి. నా పేరు కృష్ణమూర్తి అండి. బిస్కెట్ ఫ్యాక్టరీ కృష్ణమూర్తి. చెప్పు. అవును సార్, మీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. ఎవరిని అడిగి ఫ్యాక్టరీ మొదలు పెట్టి తెచ్చావు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ నాకు ఈ ఫ్యాక్టరీ శాంక్షన్ చేసింది. ఎవరిని అడిగి చేసింది? అలా అనకండి సార్, ఇప్పటికే బోల్డంత తప్పు చేశాం. ఎవరు అప్పు చేసి చావమన్నారు? మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం సార్. ఎవరు నమ్ముకుని చావమన్నారు? సార్ 4 నెలలుగా తిరుగుతున్నాను. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఫ్యాక్టరీ మూలంగా వచ్చే శబ్దాల వల్ల గానీ గ్యాస్ వల్ల గానీ తమకేం నష్టం లేదని, అభ్యంతరం లేదని రాసిచ్చారు. ఇదిగోండి సార్ కాగితాలు. కాగితాల్లో ఏ ఊడి వస్తుంది? నా బొద్ద. అక్షరాలు. అక్షరాల్లో ఏ ఊడి వస్తుంది? నా బొద్ద. ఎందుకయ్యా అంటే నవ్వుతాం? తమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్ గా ఎందుకు వేశారో ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది వచ్చింది? వీడి మాటలు పట్టించుకోకండి, నాకు సర్టిఫికేట్ ఉంది సార్. ఇవ్వను. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ ముందు నేను కలిసి చావాలి, తర్వాతే సర్టిఫికెట్. ఒక పని చేయండి, మొత్తం అందరినీ కట్టకట్టి లారీలో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం, అప్పుడు చూడండి. వద్దులే, హెలికాప్టర్ లో నేనే వచ్చేస్తాను. మొహాల్యుడు బోడి బిస్కెట్ల ఫ్యాక్టరీ ఇంకా పెట్టి చావనలేదు, అప్పుడే టాటా బిర్లా లెవెల్లో మాట్లాడిస్తున్నారే. వెళ్ళండి. ఇదిగో ఆఫీసర్ల చేత ఎలా పనులు చేయించుకోవాలో ముందు తెలుసుకుని చావండి. పదండి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఏమిటో మహాకవి శ్రీశ్రీ గారిని అడగండి. అడిగి చావండి. ఆగక్కడ. ఏంటా లుక్కు? ఏంట్రా లుక్కు? ఏంటా పిచ్చి వాగుడు? వాగుతాను రా, నా ఇష్టం. ఏంట్రా నీ చుడిదార్ పైన చేపలు తమ్మంటే తేరన్నానని ఆఫీస్కి నేను తాగొచ్చానని నన్ను సస్పెండ్ చేస్తావా? ఇప్పుడు నిజంగానే తాగొచ్చాను రా. ఏం చేస్తావు రా? ఏం చేస్తావు? శివప్రసాద్ మర్యాద వదిలిపెట్టు, లేదంటే పోలీసులు పిలుస్తావా? రే ఇంజనీరు, నాతో పెట్టుకుంటే నీ ఒంట్లో కరెంట్ తీసేస్తాను, అప్పుడు మీ అందరికి సెలవు వస్తుంది. హలో, నేను కనకాన్ని మాట్లాడుతున్నాను. కనకం నువ్వా? ఈ రోజు నీ కోటా 1,00,000 రూపాయలు. అవి తీసుకుని ఇంటికి రాకపోతే నీ కాళ్ళు ఎరగొడతాను. లక్ష. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లక్ష ఉందా? లక్ష ఏంటి సార్? లక్ష ఉంటేనే కనెక్షన్ వస్తుందయ్యా. మొత్తం ఒకసారి కట్టక్కర్లేదు. క్వార్టర్లీ కట్టచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టచ్చు, ఇయర్లీ కట్టచ్చు. ఏం కట్టచ్చు? ఇన్సూరెన్స్. చిన్న డౌట్ అండి, ఇంతకీ ఇది ఎలక్ట్రిసిటీ ఆఫీసా, ఇన్సూరెన్స్ ఆఫీసా? ఇన్సూరెన్స్ ఏజెంట్ భారీగా ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారి ఆఫీస్. నువ్వు 5,000 ప్రీమియం కడితే 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ ఖర్చుతో నీ ఫ్యాక్టరీలో పెట్టిస్తా. ఇంకో లాభం కూడా ఉంది. ఏ కరెంటు షాకో కొట్టి నువ్వు పోయావే అనుకో, 1,70,000 నీకు వస్తుంది. సార్ 5,000 ఇప్పుడు వెంటనే కట్టాలంటే కష్టం.
బ్యాంక్ లోన్ వచ్చినా కడతానండి. ఎలా వస్తుంది లోను? నే కనెక్షన్ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే బోలెడని వెరిఫై చేయాలి. మరి ఎంతసేపటికి మీ పనులేనా? నా పనులేం చూడరా. ఇక లాభం లేదు. శ్రీశ్రీ గారిని వదిలే. ఓపిక లేదు. పద, వస్తామండి, మళ్ళీ కలుస్తాం. ఇదిగో పాలసీ విషయం మర్చిపోవద్దు. డేయ్, ఎంఆర్ఓ మొండిచే చూపించాడు, పొల్యూషన్ ఆఫీసర్ కంపు కొట్టాడు, ఈడేమో డైరెక్ట్ గా లంచమే అడిగాడు. ఏం చేద్దాంరా? నాకెందుకు ఈ ఐడియా బాగుందనిపిస్తుందిరా. పాలసీ కట్టి చచ్చిపోయాకు 1,70,000 రూపాయలు వస్తుంది. కట్టరాదు? ఓ పని చెయ్యి, చెప్పు. నువ్వు పాలసీ కట్టు, నిన్ను చంపి ఆ డబ్బుతో నేను ఫ్యాక్టరీ కడతాను. అమ్మా! Idiot. ఏంట్రాది? నువ్వు వారం రోజుల క్రితం రుక్మిణికి రాసి నన్ను పోస్ట్ చేయమని ఉత్తరా రోయ్! రేయ్, నన్ను కొట్టకు! అమ్మో! ఆహా, తల్లి దేవతలా కనపడ్డావు. ఇది నా ఫ్రెండ్ కృష్ణమూర్తి నీ ఫ్రెండ్ రుక్మిణికి రాసిన ఉత్తరం. ఇది ఎలాగైనా వాడికి అందించు. చచ్చి నీ కడుపులో పుడతాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అయిన తర్వాతే పుడతాను. వెళ్ళు త్వరగా, వాడు వచ్చేస్తున్నాడు. అమ్మో! రుక్మిణి, రుక్మిణి! రుక్మిణికి మీ బావ ప్రేమతో రాయినది. ఫ్యాక్టరీ పనుల వల్ల సతమతం అవుతూ ఆ రోజు రాలేకపోయాను. వచ్చే ఆదివారం తప్పకుండా వస్తాను. ఈ రోజు వదిలేదు. మా లెక్కడున్నా పట్టుకుంటా. మాకి వసూలు చేసి తీరతా. ఏ కూరమై అంటే ఆశామాషగా ఉందా? బాసు గొడవ వేస్తున్నాడు. తిప్పే తిప్పే, త్వరగా తిప్పే. ఆ కృష్ణమూర్తి మిమ్మల్ని చూసి పారిపోతున్నాడు. పారిపోతారేంటి? ఎక్కడికి పారిపోతారు? ఎంత స్పీడ్? నమస్కారం గురవ గారు. వచ్చారు? ఎక్కడే మీ వాడు? బ్యాంక్ వెళ్ళాడు. ఆహా, చిన్నప్పుడు ఇలా చూపిస్తే లండన్ వెళ్ళాడనే వాళ్ళం. మీ వాడు బ్యాంక్ వెళ్ళాడంటే దీనికేనా? నీకన్నీ అనుమానాలే. లేకపోతే ఏంటయ్యా? లాంగ్ షర్ట్ లో కనిపించాడు, మిడ్ షర్ట్ లో కనిపించాడు, క్లోజ్ షర్ట్ వచ్చేసరికి జంప్ అయిపోతాడా? అరే అప్పుడు పడే సార్ అడుగో కృష్ణమూర్తి. పడే పడే. బాబు కృష్ణమూర్తి. అరే గురవయ్య గారా? పర్వాలేదు, పేరు మర్చిపోలేదే. ఏంటి బాబు చేస్తున్నావు? నా డిగ్రీ కాగితం పోతే ఎతుకుతున్నాను. ఆహా, అది ఎప్పుడూ చెత్తలారు ఎత్తకపోయిందిలే గానీ నా నోటుకు అయితే సంగతి ఏంటి? ఎందుకండి అంత కోపం? రేపు మీరు ఎక్కడుంటారో చెప్పండి. ఎందుకు బాబు? ముందుగానే తెలుసుకుని ఆ దారిలో రాకుండా వేరే దారిలో పారిపోవడానికా? అబ్బే, రేపు లోన్ శాంక్షన్ అవ్వచ్చండి, అందుకని. అందుకా? చూడు బాబు, నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే టైప్ అయితే నేను అమావాస్యలో చంద్రుని చూపించే టైపు. అబ్బులు వేసేస్తా, నరికేస్తా, చించేస్తా. నరికేసి చించేసి వేసైనా, వేసేసి నరికేసి చించైనా. ఆగు, రేపు లోన్ రిలీజ్ అవుద్ది అంటున్నారు కదా, అది చూద్దాం. ఇదిగో, ఈసారి రిలీజింగ్ డేట్ మారిందో సినిమా ఫ్లాప్ అవుద్ది, జాగ్రత్త. అవునే ఏంటి రాత్రం సినిమా భాష మాట్లాడుతున్నాడు? ఏమీ లేదు బాసు. ఈ మధ్య గరుడ వాహన గజలక్ష్మి మొగుడా అని సినిమా ఒకటి తీశాడు. అది ఫ్లాప్ అయింది. లక్షలు పోయి లాంగ్వేజ్ మిగిలింది. అమ్మా, అమ్మా, నాన్న వచ్చాడు. ఇదిగో తెచ్చారా? ఇంతేనా? 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 ఇదిగో అసలైంది. అయ్యి హల్వా. గట్టిగా రా, వాళ్ళ ఇంటి పరిగెట్టుకుంటూ వస్తారు. ఇలా హల్వా తినిపించి వాడిని పేపాలా తయారు చేయండి. మాయా మాయా మాకు హల్వా పెట్టవా? అలవాలేదు గెలవలేదు, వెళ్ళి మీ నాన్న అడగండి. పండే, ఊరికే బేవర్స్ గా తిరుగుతున్నాడు కదా. నువ్వు రా నాన్న, దిష్టిలో ఉంది. శుభ్రంగా హల్వా తినేమ్మా. అమ్మా, 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 మాకు హల్వా కావాలి. హల్వానా? ఇప్పుడెక్కడి నుంచి తెమ్మంటారు? జగన్ మావయ్య తెచ్చాడు, అడిగితే పొమ్మన్నాడు. మాకు హల్వా కావాలమ్మా. ఏదన్నా తెస్తే పిల్లలందరికీ తలా కొంచెం పెట్టాలి. ఊరించి ఏడిపించడం దేనికి? కృష్ణమూర్తి, చూడవయ్యా, వీళ్ళు హల్వా కావాలని గొడవ చేస్తున్నారు. కొంచెం చూడు. బాబాయ్, నాకు హల్వా కావాలి.
రేపు కొనిస్తానా? ఇప్పుడే కావాలి. నన్ను కొంచెం రాసుకుని ఉండరా. హల్వా కావాలి. హల్వా కావాలి. హల్వా కావాలి. తాతయ్య, తాతయ్య, మాకు హల్వా కావాలి. అబ్బబ్బబ్బా, ఇంత బొద్దుపోయి హల్వాలు జిలేబీలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? కావాలి తాతయ్య. ఇప్పుడే పార్వతి, వీళ్ళ గొడవ మీద కాస్త చూడమ్మా. ఎందుకు విసిగిస్తారు? చెప్పండి మీకు కదూ, ప్రాణం తీస్తున్నారు. కొట్టబాకమ్మా. రండి. అబ్బబ్బబ్బా. ఇంటి ముందు లైట్ అది మిమ్మల్ని ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారా చచ్చారా? తిన పెట్టండి, దీపం వెలుగుతుంది. ఏంటి ఆ కూతురు? పూటలు కాదు, మన తల రాతలు. పిల్లలు ఏం తింటున్నారో పట్టించుకోరు, మీరు మాత్రం ఫుల్ గా తాగొస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైందని? పుష్టి హల్వా మీ చెల్లెలు మొగుడు తెచ్చాడు. ఇంత ముక్క హల్వా పెట్టమని పిల్లలు అడిగితే పెట్టలేదు. ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు వాళ్ళు. ఏంటి? కొట్టదండి. ఎవరెత్తావో చంప పగిలిపోతుంది. నా మాట వినండి. కొట్టదండి. ఏమండి? అయ్యో. నోరు మూయి, బాబాయ్. పిల్లలు ఇంత తీసుకుంటుంది. పొమ్మంటారా? పొమ్మంటారా నువ్వు? పొమ్మంటారా? ఇంటి వాళ్ళందరూ కూడా కొడతారా చెప్తాను. పిచ్చి కొట్టుడు కొడతావా? నీ అంత చూస్తున్నారే. ఏదో కేసు పెట్టి నిన్ను బొక్కలో పట్టించబోతే నా పేరు తీసుకెళ్ళు. బావా, ఓ సాయం చేస్తావా? ఏంటి? ఏంటయ్యా ఈ గొడవ మనసులో పెట్టుకొని పగ తీర్చుకోవద్దంటావు అంతేనా? కాదు, దెబ్బకి దెబ్బ తీర్చుకోవద్దంటావు అంతేనా? అది కాదు. జరిగిందంతా మర్చిపోమంటావు అంతేనా? కాదు, మరి ఏం చేయమంటావయ్యా బాబు? దయచేసి ఇంకెప్పుడు ఇంటికి హల్వా తీసుకురావద్దు. కుటుంబానికి అంతస్తులు లేకపోయినా మానాభిమానాలు ఉన్నాయి. నీ అల్లుడు తాగుబోతుంటాడు ఒకడు, నీ అల్లుడు ఎవరినో తన్నేడంటాడు, నీ అల్లుడు ఉద్యోగం ఊడిపోయిందంటాడు మరొకడు. నలుగురు తలెత్తు తిరగలేకపోతున్నాం. ఇన్ని చెడ్డలు పట్టు ఎక్కడ నేర్చుకున్నావు ఆయన నువ్వు? ఇదంతా నా తలరాత. నీ తలరాత కాదు, మనందరి తలరాతాను. లేకపోతే ఊరందరికీ నీతి నియమాలు బోధించిన మీ మామయ్య కొడుకు మాకు తెలుసుకోలేకపోతున్నాడు. ఇక మీద నీ గురించి ఇటువంటి ఏమైనా వినడం జరిగితే నీ కాళ్ళు విరగొడతాను. కాళ్ళు నిరకొడతావా? నేను నీ నడు నిరకొడతా. చిన్న పెద్ద లేకుండా ఏమిట్రా మాటలు? నేను చెప్పాను కదయ్యా, చిన్న పెద్ద తేడా వాడికి తెలియడం లేదని. ఉద్యోగం పోయిందన్న బాధతో అలా మాట్లాడుతున్నారు. మావయ్య, కాఫీ. నాన్న, మీ మాట అంటే కృష్ణమూర్తికి చాలా గౌరవం. మీరొక మాట చెప్తే ఫ్యాక్టరీలో చేర్చుకుంటాడు. సుభద్ర, షర్ట్ ఇస్త్రీ చేసావా? చేశానన్నయ్య. అరే, ఎప్పుడొచ్చారు మావయ్య? ఇప్పుడే ఒక గంట అయింది. చుట్టాలు అందరూ చుట్టాలు కానీ మర్చిపోయినా నువ్వు మేనమావని మాత్రం మర్చిపోలేదా? చూడు కృష్ణమూర్తి, నువ్వు నా మాట కాదను అనే నమ్మకంతో అడుగుతున్నాను. ఈ పెంకోడిని నీ ఫ్యాక్టరీలో పెట్టుకోవా. ఫ్యాక్టరీ ఇంకా పూర్తి కాలేదు కదా మావయ్య. అందుకే చెప్తున్నాను, వైరింగ్ పనులు అవి ఉంటాయి కదా, అవి చేసి పెడుతూ నీకు తోడుగా ఉంటాడు. అలాగే మావయ్య. అమ్మయ్యా, అల్లుడికి ఉద్యోగం దొరికింది, నా పని. ఏ కస్తూరి, కాస్త ఉప్పు తెచ్చి పెట్టవే. నాకు తెలియదు పో. తెమ్మంటుంటే తేను. తీసుకురావు? రాను. తీసుకురావు? నిన్ను. అయ్యో, కంట్లో పడిందా బావా? ఉండి తుడుస్తాను. ఏంటే, నేను ఉండగానే నువ్వు మరి స్పీడ్ అయిపోతున్నావు? ఏ, నీ తుడిస్తే తప్ప? అవును, పిండి వేసింది నేను గనక తుడవాల్సింది కూడా నేనే. నీకేమన్నా బాగుందా బావా? బానే ఉంది కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. అమ్మా, నేను అడిగింది పిండి గురించి కాదు, నీ గురించి. ఆదివారం నాడు వస్తానని చెప్పి ఉత్తరం రాసి ఇప్పుడే వచ్చేది. అందుకేగా నీ ఉత్తరం రాగానే పరిగెత్తుకుని వచ్చేసాను. ఆ వాళ్ళ తర్వాత వచ్చేది. ఇవాళ వస్తావు రేపు వస్తావు అని ఎదురు చూసి చూసి మోసపోయాను. నువ్వు ఇలాగే చేస్తుంటే మా నాన్న నన్ను ఎవరికో ఇచ్చి కట్టుబెట్టేస్తాడు. ఇదిగో, ఇవన్నీ వినటానికి నేను ఇక్కడికి రాలేదు. నీ నవ్వు మొహం చూడ్డానికి వచ్చాను. ఏది కొంచెం నవ్వు 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 నవ్వు. వచ్చినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చెప్పి నా నోరు మోయిస్తుంటావు. బావా, నేను ఇలా తుడుస్తుంటే నీకేం అనిపించటం లేదా? కనిపిస్తేగా అనిపించడానికి. ఏ, కంట్లో పడిందిగా. ఏయ్, ఏం చేస్తున్నారు అక్కడ? మిమ్మల్ని. ఏం చేయట్లేదు నాన్న. నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చావు బాబు? ఇప్పుడే 5 సెకండ్లు అయింది. వయసులో ఉన్న ఆడపిల్ల కోసం నువ్వు ఇలా వస్తూ పోతూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? పెళ్లి చేసుకోబోతున్నాగా. ఎప్పుడు? నా బిస్కెట్ ఫ్యాక్టరీ పూర్తయి మా చెల్లెలు సుభద్ర పెళ్లి జరిగిన తర్వాత. ఈలోగా నేను తాతనవుతాను. మావయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడింది నేను పెళ్లిలా చేసుకోను. ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద కాక దేని మీద నిలబడ్డావురా? అసలు నా సమస్యను అర్థం చేసుకోవే. సమస్యలు చూసి భయపడేవాడివి ఎందుకురా నువ్వు ప్రేమించడం? ఆ మాత్రం ధైర్యం లేని వాడివి ఎందుకురా నా కూతురికి ఆశలు చూపించ మోసం చేయటం? అన్నపూర్ణ బిస్కెట్ ఫ్యాక్టరీ పేరు పెట్టినాడే అనుకున్నాను. ఇది జరిగి వచ్చే పని కాదు. మావయ్య, మా అమ్మ గురించి మాట్లాడావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? నీలాంటి వెన్నెముక లేని వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేసి దాని కొద్దు కొయ్యలేనురా.
ఇంకా నిలబడ్డావారా? నేనే నీ కోసం రాలేదు, రుక్మిణి కోసం వచ్చాను. కాళ్ళు కడగాల్సిన నన్ను పట్టుకుని బయటికి వెళ్ళమంటావా? వెళ్ళమంటే కాదు, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావంటే కాళ్ళు ఎరగొడతాను. ఏమండి ఈ ఊరు మీ తాత ముత్తాతల సొత్తా? ఈ ఇల్లు మా తాతలు సొచ్చారా? అంటే వాగావంటే నిన్ను అసలు నీకు వేరే సంబంధం చూస్తే కదా తిక్కకుతున్నాయా? ఆహా, సొంత తమ్ముడి ఫ్యాక్టరీలో కరెంట్ వైర్లు అమ్మేసి మా అందరి చేత మందు కొట్టేస్తున్నారు. మీకు మీరే సారండి బాబా. షో! తాగిన తర్వాత నిజాలు మాట్లాడకూడదురా, కొంపలు మునిగిపోతాయి. ఏంటది వెనకాల దాచావు? బ్రాందీ ఆవిస్కియా, ఏ బ్రాండో చెప్పు. టర్బోవసాక. టర్బోవసాక అవును, ఇది దగ్గుమందు, కావాలంటే తాగి చూడు. పెట్టుకోండి 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 ఏంటో నన్ను పట్టుకుంటారు? ఏం బావా, మందు తాగుతున్నావు అని మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చావా? అందుకే నీ చేత మందు తాగించా. ఏంటి, నేను తాగింది దగ్గు మందు కదా? కాదు, బి క్లాస్ బ్రాంది. నేను మిమ్మల్ని అసలు చూడలేదు, నేను తాగింది దగ్గు మందు. టర్బోవసాక 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 దగ్గు మందు టర్బోవసాక. చెప్పండి, రాత్రి వైర్ ఎన్ని గంటలు పోయింది? నేను మా వర్కర్స్ మేమంతా రాత్రి 12 గంటల దాకా మేలుకునే ఉన్నామండి. తెల్లారేసరికి పోయాయండి. చిచ్చి, ఈ మధ్య మరీ దొంగ చీప్ అయిపోయారు సార్. చివరికి దరిద్రంగా వైర్లు కూడా దొంగతనం చేస్తున్నారు సార్. మీరు అవకాశం ఇస్తే దొంగని ఇమీడియట్ గా పట్టుకుంటారు సార్. ఎలా పట్టుకుంటావయ్యా, ఏ క్లూ లేకుండా? క్లూ లేకపోవడం ఏంటి సార్? ఆ కేడీ గాడి కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూస్తే పేలిపోతాయి. నీకెందుకు బావా, ఎస్ఐ గారు ఉన్నారుగా, ఆయనే చూసుకుంటారు. రిపోర్ట్ రాసివ్వండి. కాగితం దండగా. వాట్? అదేనండి, రాసే లోపల ఎలాగ పట్టుకుంటారు, కాగితం దండగా అంటున్నాడు. ఓహో అదే. కానీ ఈ దొంగతనం బాగా స్మార్ట్ గా జరిగింది. టైం పడుతుంది, రాసిచ్చి స్టేషన్ లో కలుసుకోండి. అలాగే. బావా, నువ్వు అను, వర్కర్స్ పట్టుకుని 4 పీకారంటే దొంగ గంటలో బయటపడతాడు. అబ్బా నువ్వు ఊరుకో బావా, అసలే 8,000 రూపాయలు వైర్ పోయి నేను బాధపడుతుంటే మధ్యలో నువ్వు ఒకడవే. 8,000? సరే నీ ఇష్టం. కేసు పెడితే వైరు రాదు, దొంగ దొరకడు, డబ్బులు వెళ్తాయి. బాసు, కొంప మృంగిది బాసు. ఏమైందిరా? నువ్వు కొట్టానంటే చెప్తా. చెప్పు. రుక్మిణి నీకు రాసి పంపిన ఉత్తరం. ఏమైంది బాసు? వాళ్ళ నాన్న తనకి వేరే సంబంధం చూస్తున్నాడంట్రా. ఇవాళ కనుక నేను వెళ్ళకపోతే అరటి చెట్టుకి గెలబదులు తన తలవేలాడుతున్నాయి. అయ్యో బాబోయ్, అయితే నువ్వు అర్జెంట్ గా వెళ్ళు బాసు. ఆ. ఏం ప్రేమలో ఏమిటో, చిచ్చి. కోరుకున్నా ఎవరయ్యా? కోరుకున్నా దిగండి. నేనే. దిగవయ్యా బాబు. 50 అడుగుల తర్వాత దిగుతా. నీ ఇష్టం వచ్చిన చోట బస్సు లాగవయ్యా. కావాలంటే టికెట్ ఇవ్వయా బాబు, డబ్బులు ఇస్తాను. 50 అడుగులకి టికెట్ ఉండవయ్యా బాబు. భలేవాళ్ళలో ఉన్నావు. అరే చెప్తుంటే వినవేంటయ్యా, 50 అడుగుల తర్వాత దిగుతాన్నాగా. దిగవయ్యా బాబు, దిగు దిగయ్యా బాబు. రైట్ రైట్. ఓ సోడా ఇవ్వండి. మెక్క ఎక్కడ? నాకు కనపడలేదు. కనపడపోవటానికి అదేమన్నా నల్లపుస్సా?
అమ్మాయి ఎక్కడే శ్యామల ఇంటికి వెళ్ళిందండి. అని చెప్పందా? శ్యామల శ్యామల ఒక్కొక్కరిని నరికి పొగలేస్తాను, జాగ్రత్త. నేను ఇక్కడున్నాను. స్కూల్లో చదువుకునే రోజుల్లో మనం ఎప్పుడు ఇదే తోటలో కలుసుకునే వాళ్ళం. ఈ తోట భలే కాపు కాస్తుందే, ఎప్పుడు వెళ్తుంటాయి కదా. అమ్మో, అయ్యో, యజమాని చూస్తే చంపేస్తాడు. నేను ఇక్కడ ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? సారీ రుక్కు, వచ్చేదారిలో మీ నాన్న ఎదురయ్యాడు. మీ ఇద్దరం దోబుస్లాట ఆడుకున్నాం, అందుకే లేట్ అయింది. నీకు అన్ని తమాషాలే. నేను కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో తెలుసా? పిచ్చి రుక్కు, ఈ లోకంలో మన ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. నీకెందుకా దిగులు? నీకున్నంత ధైర్యం నాకు లేదు బాబా. ఏయ్, ఏంటది? ఫ్యాక్టరీ మూలంగానే ఈ ఆలస్యం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇన్స్పెక్షన్ కూడా అయిపోతే ఫ్యాక్టరీ పని చక్క జరిగిపోతుంది. వెంటనే మన పెళ్లి. కాంతం, రుక్మిణి పెళ్లి విషయంలో మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. సంబంధం ఖాయం చేశాను, అబ్బాయికి ఢిల్లీలో ఉద్యోగం. అదేమిటండి, దాన్ని ఒక మాట అడగండి. చిన్నపిల్ల దాన్ని అడిగేదేమిటే? పెద్దవాళ్ళం మనం కుదిర్చిన సంబంధం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఆగాం. ఇప్పట్లో వాడు ఆ ఫ్యాక్టరీ పూర్తి చేయలేడు, దాని మెడలో 3 ముళ్ళు వేయలేడు. ఇదిగో, ఇక నుంచి రుక్మిణి ఇల్లు కలవడానికి వీల్లేదు. ఎవరిని ఏ విధమైన రాయబారం చేసినా నరికేస్తాను, జాగ్రత్త. నెల రోజులైంది. 4 పైపులు లోడింగ్ చేయడానికి 2 రోజుల. ఎప్పుడు ఇస్తారు? ఇది ఉత్తర మ్యాటర్ కాదు, టెలిగ్రామ్ మ్యాటర్. రుక్మిణికి వేరే పెళ్లి నిశ్చయించారు. అబ్బాయి ఢిల్లీలో పనిచేస్తున్నాడట. 6 రోజుల పెళ్లిట. నువ్వు రాకపోతే రుక్మిణి ఉరిపోతుంది. ఆగిపోయావే, మిగతా కూడా స్పీకర్ లో చెప్పు. ఉరి పోసుకుని చేస్తుందట. రా చెప్తాను. బాసు, అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే రుక్మిణి అనంతమని చేస్తుంది. ఇదేంట్రా, పాము కరిసిన వాడి మీద పిడుగుపడినట్టు? సామెతలు తారుమారు చేయొద్దు. పిడుగుపడ్డ వాడిని పాము గడిచినట్టు. ఇప్పుడు ఏం చేద్దాంరా? పెళ్లి చేసుకో. పెళ్ళా? లేకపోతే రుక్మిణి సౌమ్యానికి దక్కుతుందని చెప్పమంది. ఎలారా చేసుకునేది? లేపుకొచ్చి లేపుకొచ్చా? అమ్మో, ఆ పని నేను ఒంటరిగా చేయలేను. నువ్వు రా. పదా. ఎగిరేయడం కూడా రాదు. నువ్వే లవ్ చేస్తావురా? చూడు. ఇంకా ఓని కూడా వేయలేదు. ఇంత చిన్న పిల్ల నువ్వు లవ్ చేశావు. చిన్నోర్మి, అది కస్తూరి, రుక్మిణి చెల్లెలు. ఓహో, అదిగో రుక్మిణి. రేయ్, ఇప్పుడు ఏం చేయాలో ఉపాయం చెప్పరా. ఉపాయమా? ఆ. ఉమ్. రేయ్, రేయ్, ఆగరా, మావయ్య వస్తున్నాడు. అయ్యో, ఏయ్, నువ్వు ఊరుకో. ఒరేయ్, మీ మావయ్య యమధర్మరాజులా వస్తున్నాడురా. ఇప్పుడు ఎలా రా? ఏం జరిగితే జరగని, నాకు మాత్రం అడుగు ముందుకు పడట్లేదు. రేయ్, మావయ్య వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఫలంగా పడేసి పారిపోదాం. ఏయ్, రావుకో, పడేస్తే అని చంపాను. నువ్వు పదరా. బాసు, భుజాలు లాగేస్తున్నాయి బాసు. కింద పడేస్తాడు బాబా. నేను మాట్లాడుతున్నానా? దింపేస్తాను రా. నువ్వు నోరు మూసుకుని పదా. దగ్గరకు వచ్చేస్తున్నాడా? పరిగెత్తనా? పరిగెట్టు. కాంతం, 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 ఇదిగో ఓ సెకండ్ చెప్తాను. ఏ చేపలు చేతులండి. అబ్బా, ఎలా ఉన్నావు? పర్లేదు. ఇప్పుడు చెప్పు, నా తెలివితేటలు అలాంటివి. ఇప్పుడు మీ తెలివితేటలకి ఏమొచ్చిందండి? అదేనే, మన రుక్మిణి కృష్ణమూర్తి లేపుకెళ్ళిపోయాడు. ఏంటండి? నా ధర్మం ప్రకారం వాడిని 6 సార్లు అడిగాను, అయినా వాడు చెల్లించలేదు.
అందుకే మీకు కూడా తెలియకుండా వాడిని హడలు కొట్టడానికి రుక్మిణికి వేరే సంబంధం చూశారని నాటకం ఆడాను. ఇంత చేస్తేనే కానీ వాడు రుక్మిణి లేపుకెళ్ళలేదు. ఈ పాటికి వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయి ఉంటుంది. రుక్మిణి కోరిక తీరింది, నాకు పైసా ఖర్చు లేకుండా కూతురు పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు చెప్పు మన తెలివితేటలు ఎలా ఉన్నాయి? తెలివితేటలకి ఏముందిలేండి, వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా ఒక మాట చెప్పి పెళ్లి ఘనంగా జరిపిస్తే బాగుండేది. నీకు బాగానే ఉంటుంది. పెద్దోళ్ళతో చెప్తే కట్నం అడుగుతారు. ఆ కట్నం మనం ఎందుకు ఇవ్వాలి? ఏమే ఇదే బాగుందని నువ్వు కూడా ఎవరితోనే లేచిపోయావు. కాళ్ళు చేతులు వెరగొడతాను. పోలోపలికి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అటెళ్ళి ఎవరన్నా రౌడీలు ఉన్నారని చూడు. ఇక్కడికి రౌడీలు ఎందుకు వస్తారు బాబు? ఏమో చెప్పలేం. వీళ్ళ నాన్న రౌడీలు పంపినా పంపుతాడు. నువ్వు ఓ పని చేయి, నెత్తి మీద చెంగు కప్పుకో. శుభమాని పెళ్లి చేసుకుని నెత్తి మీద చెంగేసుకోమంటావేంటి బావా? అబ్బా నేను చెప్పేది విను. ఎవరు లేరు, పదండి పదండి. రా. సార్ మీరే నన్ను కాపాడాలి సార్. ఏమిట్రా ఇది? ఏమైందిరా? మా అమ్మ నాన్న ఇంట్లోంచి తరివేశారు సార్. వాళ్ళు చెప్పిన మాట వినుండవు, అందుకే తరివేసి ఉంటారు. అవును సార్, అందుకే దేవుడు లాంటి వారని మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్. అసలు ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఒక అమ్మాయికి మనసిచ్చానండి. ఆ. ప్రేమించడం తప్పా సార్? తప్పు లేదే. ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయొచ్చా సార్? చేయకూడదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా సార్? తప్పు కాదురా. మీరే మా నాన్న స్థానంలో ఉంటే ఏం చేసేవారు సార్? నేనైతే క్షమిస్తాను, కానీ నాకున్న అభిప్రాయాలు మీ నాన్న వాళ్ళకు ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే నేను చేసిన పని మీ అబ్బాయి చేస్తే క్షమిస్తారా సార్? ఎందుకు క్షమించను? గాంధీ గారి మీద ఒట్టు. అలాగేరా, ఒట్టు. ఒరే కృష్ణమూర్తి, మీ నాన్నగారు క్షమించేశారు. లైన్ క్లియర్, రండి. ఇంతకంటే వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి.